అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడేటటువంటి టాపిక్, అందరికీ ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్. అందరికీ తెలిసిందే, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. రాబోయే రోజుల్లో మనందరం కూడా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారానే లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు, లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో మన ప్రపంచంలో, మన ఇండియాలో కూడా చాలా రకాలైనటువంటి కంపెనీస్ ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీస్. వాటన్నిటికీ జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీకి అన్నీ ఒక లెక్క, జెడ్ బజార్ ఒక లెక్క అన్నట్లుగా ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మనకి మిగిలిన కంపెనీస్ కన్నా కూడా అదర్ కంపెనీస్ మీ అందరికీ తెలిసిందే కదా, అందరికీ తెలిసినటువంటిదే. సమ్ ఏ కంపెనీ అని, పి కంపెనీ అని, వి కంపెనీ అని, ఇంకా ఐ కంపెనీ అని, ఇలా చాలా రకాలైనటువంటి మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్కి సంబంధించి, ప్రొడక్ట్ మార్కెటింగ్ కంపెనీలు. వాటన్నిటికీ భిన్నంగా, యూనిక్గా మనకి మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి కంపెనీయే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరి అదర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్కి, జెడ్ బజార్ సొల్యూషన్స్కి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, ఈ రెండింటి మధ్య సంపాదించుకునేటటువంటి తేడా మీ అందరికీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ట్యాప్ అని కొట్టండి, అంతే, సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియో మాత్రం దయచేసి చెప్తున్నా, ఎవ్వరూ స్కిప్ చేయవద్దు. మార్కెటింగ్ లీడర్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో, చాలా 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 ఇంపార్టెంట్. మార్కెటింగ్ లీడర్స్ అందరికీ కూడా, అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి లీడర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, గమనించుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. మనం ఏ మార్కెట్లోకైనా ఎందుకు వస్తాం? డబ్బు సంపాదించుకోవటానికి వస్తాం, రైట్? డబ్బు సంపాదనే మెయిన్ ధ్యేయం. అది ఎక్కడ ఈజీగా ఉంటుంది? ప్రతి ఒక్క దానిలోనూ ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ ఈజీ వే కావాలి. అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అని చెప్తున్నాం కదా, చాలా కంపెనీస్, సమ్ ఏ కంపెనీ కావచ్చు, వి కంపెనీ కావచ్చు, పి కంపెనీ కావచ్చు, ఐ కంపెనీ కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి కంపెనీస్ అన్నీ కూడా మన మార్కెట్లో ఉన్నాయి. మరి అలాంటి కంపెనీస్కి జెడ్ బజార్కి తేడా ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మీరే సమ్ ఏ కంపెనీలో ఉన్నారనుకోండి, లేదా సమ్ వి కంపెనీలో ఉన్నారనుకోండి, దానిలో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని రకాలైనటువంటి కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే కష్టమేంటి అనేది అర్థమైపోతుంది. అందరికీ చెప్తున్నా, మిమ్మల్నే లీడర్స్, మిమ్మల్నే అడుగుతున్నా, ఆ వి కంపెనీలో పనిచేసే వాళ్ళు, ఏ కంపెనీలో పనిచేసే వాళ్ళు, లేదా ఇప్పుడు జెడ్ బజార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరికీ చెప్తున్నా, ఈజీ ఎక్కడ ఉంది? మనం పని చేసామంటే చాలా ఈజీగా పని చేసుకుంటూ పోవాలి, మనకు కావాల్సినటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించుకుంటూ పోవాలి. అలాగుండాలి కంపెనీలన్నీ కూడా. కానీ అదర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటిలో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది ఒక్కసారి ఆలోచిద్దాం. సపోజ్ మనం వి కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, ప్రతి నెల ఒక టార్గెట్ ఉంటుంది. 3,500 రూపాయలకో 5,000 రూపాయలకో మనం ఓన్గా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలి, మనకు అవసరం ఉన్నా లేకపోయినా. ఎందుకు పర్చేజ్ చేయాలి? మనం అవి ఎందుకు పర్చేజ్ చేయాలి అని మనం చూసుకున్నట్లయితే ఒక్కటేనండి. ఎందుకు పర్చేజ్ చేయాలంటే, మన కింద లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అడుగుతారు కదా, బిజినెస్ మ్యాచ్ అవ్వాలి అంటారు. సపోజ్గా ఒక 10 లక్షల రూపాయలు లెఫ్ట్, 10 లక్షల రూపాయలు రైట్ బిజినెస్ మ్యాచ్ అయింది అనుకోండి, మనకు వచ్చే ఇన్కమ్ కేవలం 10,000 నుండి 12,000, 13,000 అలా ఉంటుంది. మనం 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రోడక్ట్ కొనాలి, దానికి తగ్గట్టుగా మన యొక్క ఓన్ పర్చేజింగ్ ఉండాలి. ఎవ్రీ మంత్ కూడా సంపాదించుకోవాలి అంటే ప్రతి నెల మన కింద జరిగేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ నుంచి మనం డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి నెల కూడా మనం కొంత ప్రొడక్ట్స్ అయితే పర్చేజ్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. కానీ జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో వన్స్ ఒక్కసారి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకుంటే, అంటే 2 ప్యాకేజీలు ఉంటాయి. 799 ప్యాకేజ్ తోటి ఒక డిటాక్స్ టీ బాటిల్ ఉంటుంది,
1599 తోటి 2 డిటాక్స్ టీ బాటిల్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోవటం ద్వారా, ఏదో ఒక ప్యాకేజ్ తోటి మీరు కంపెనీలోకి ఎంట్రీ ఇస్తే, ఆ తర్వాత మీ కింద రిఫరల్స్ చేసుకుంటూ పోవటం ద్వారా 20 లెవెల్స్ ఇన్కమ్ ఉందండి. 1 లెవెల్ కాదు, 2 లెవెల్ కాదు, 3 లెవెల్ కాదు, 10 లెవెల్ కాదు, 20 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. అది కూడా ఎలాంటి కండిషన్ లేకుండా లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. తెలుసా మీకు? ఎలాంటి కండిషన్ లేకుండా లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. రియల్లీ అండి, ఫ్యాక్ట్ చెప్తున్నా. అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి జెడ్ బజార్ కంపెనీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. అర్థమైంది కదా? ఉన్నటువంటి క్లియర్ కట్ డిఫరెన్స్. అదర్ మార్కెట్లో చెప్పాం, డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పుడు మన జెడ్ బజార్ కంపెనీలో ఒకసారి ప్రొడక్ట్ చేసుకుంటే 20 లెవెల్స్ ఇన్కమ్. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సపోజ్ 799 రూపాయలతోటి మన 20 లెవెల్స్లో ఇన్కమ్ వస్తుంది. టీమ్ జాయిన్ అవుతూ వెళ్తున్నారనుకోండి, ఫస్ట్ లెవెల్ నుంచి 200 రూపాయలు వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 20 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 15 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 10ో లెవెల్ దాకా 10 రూపాయలు, ఇక 11ో లెవెల్ నుంచి 20ో లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే ఒక్కసారి ప్యాకేజ్ తీసుకుంటే మన కింద వచ్చేటటువంటి టీమ్ 20 లెవెల్స్ మీద ప్రతి నెల పర్చేజ్ చేయాలి అనే కండిషన్ అయితే లేదు. లెవెల్ ఇన్కమ్ 20 లెవెల్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సపోజ్ మన కింద 20 లెవెల్స్లో 1599 రూపాయలతోటి టీమ్ ఏర్పడుతూ ఉందనుకోండి. ఒకసారి మనం 1599 తోటి ప్యాకేజ్ తీసుకొని ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 450, రెండో లెవెల్ నుంచి 80 రూపాయలు, మూడో లెవెల్ నుంచి 40 రూపాయలు, నాలుగో లెవెల్ నుంచి 30 రూపాయలు, ఐదో లెవెల్ నుంచి 10ో లెవెల్ దాకా 20 రూపాయలు, 11ో లెవెల్ నుంచి 20ో లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున ఇన్కమ్ వస్తుంది. ఈ లెవెల్ ఇన్కమ్ అనేది ప్యాకేజీని బట్టి ఉంటుంది అనమాట. సపోజ్ మనం 1599 తోటి ప్యాకేజ్లో ఉన్నాం అనుకోండి, కింద 799 తోటి ప్యాకేజ్ జాయిన్ అయితే మనకి డైరెక్ట్గా 200 రూపాయలు వస్తాయి. దానికి తగ్గట్టు లెవెల్ ఇన్కమ్ ఆ జాయినింగ్స్ మీద వస్తూనే ఉంటుంది. అదే 1599 అయితే 1599 ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్స్ వస్తూనే ఉంటాయి. అయితే మనం సూపర్ ప్రైమ్ ప్రో తీసుకుంటే 2 రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతూ ఉండొచ్చు. 2 రకాలైనటువంటి అంటే ఏ ప్యాకేజీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఆ ప్యాకేజ్కి వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ అదర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీస్ లాగా మనకి ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదనమాట. అంటే ఈ లెవెల్ ఇన్కమ్ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్ లేదు. అయితే మనం కంపెనీ వచ్చినటువంటి ప్రాఫిట్స్లో రాయల్టీ ఇన్కమ్ కావచ్చు, టీమ్ సపోర్ట్ బోనస్లు కావచ్చు, ఇక రకరకాల బెనిఫిట్స్ అంటే పీపీపీ రాయల్టీ, అలాగే ప్రొడక్ట్స్ పర్చేజ్ మీద కంపెనీకి వచ్చేటటువంటి సేల్స్ మీద ప్రాఫిట్స్ కావచ్చు, ఇవి తీసుకోవాలంటే ప్రతి నెల పర్చేజ్ చేయాలనే కండిషన్ ఉంది. లేదా మనం డైరెక్ట్గా ఈ ప్యాకేజ్ తోటి జాయిన్ అవ్వడం ద్వారా వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఆ క్యాష్ బ్యాక్ తోటి రీఛార్జ్లు కూడా చేసుకోవచ్చు, సర్వీసులు కూడా వాడుకోవచ్చు. చూడండి, ప్యాకేజ్ తీసుకుంటే జాయిన్ అవటం ద్వారా మనకి కింద 20 లెవెల్ ఇన్కమ్ ఎలాంటి కండిషన్ లేకుండా తీసుకోవడంతో పాటుగా సర్వీసులు కూడా వాడుకోవచ్చు మనకి క్యాష్ బ్యాక్ ఉన్నంతసేపు. ఒకవేళ క్యాష్ బ్యాక్ అయిపోతే ఏం చేయాలి? క్యాష్ బ్యాక్ అయిపోతే మరలా రీపర్చేజ్ చేయాలి. అంటే మనకు వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ద్వారా ఏదైతే సంపాదించుకుంటామో 4% క్యాష్ బ్యాక్ ముందుగానే, సపోజ్ 1599 రూపాయలతోటి జాయిన్ అయ్యామనుకోండి, ఈ 1599 తోటి జాయిన్ అయితే మనకి సెల్ఫ్గా 1000 క్యాష్ బ్యాక్ ఇస్తారు. అంటే 1000 రూపాయలకి మనకి 40 రూపాయలు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, 4%. ఈ మనకు వచ్చినటువంటి 1000 క్యాష్ బ్యాక్లోంచి 40 రూపాయలు బయటకు వస్తుంది. ఈ రకంగా 1000 రూపాయలు రీఛార్జ్ అవ్వాలంటే దగ్గర ఒక 25,000 రూపాయలు రీఛార్జ్ మనం చెయ్యాలన్నమాట. అంటే బెనిఫిట్ చూడండి, ఎలాంటి కండిషన్ లేకుండా లెవెల్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఒక్కసారి జాయినింగ్ ద్వారా. అంతేకాకుండా రీఛార్జ్ బెనిఫిట్స్, మొబైల్ రీఛార్జ్, డిష్ టీవీ రీఛార్జ్, ఫాస్టాగ్ ఇవన్నీ వాడుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అదర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో మనం డబ్బు సంపాదించుకోవటం చాలా కష్టం, కానీ మన జెడ్ బజార్ కంపెనీలో డబ్బు సంపాదించుకోవటం చాలా ఈజీ. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. కింద జరిగేటటువంటి బిజినెస్ యొక్క ఆదాయాలు మనం పొందాలి అంటే అదర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో మనం ప్రతి నెల పర్చేజ్ చేయాలి. కానీ జెడ్ బజార్లో కింద జరిగేటటువంటి లెవెల్ ఇన్కమ్ యొక్క ఆదాయం మనం పొందాలి అంటే ఎలాంటి కండిషన్ లేదు, ప్రతి నెల పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. జాయినింగ్స్ మీద వచ్చేటటువంటి ఇన్కము ఎలాంటి కండిషన్ లేకుండా తీసుకోవచ్చు. అర్థమైంది కదా. అదర్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్కి మన జెడ్ బజార్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. అది తెలుసుకుంటే మనం మార్కెట్లో
చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకుంటూ చాలా బాగా సంపాదించుకోవచ్చు. విషయం మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.